రాజాసాబ్ నుండి థర్డ్ సాంగ్ అయితే వచ్చేసింది అనమాట. కానీ చాలా మంది ఎదురు చూస్తున్నారు తెలుగులో ఎక్కడ అని. ఇది తెలుగులో లేకపోవచ్చు అని చెప్పి బయట కట్టే వార్తలు మ్యాక్సిమం రిలీజ్ చేస్తే ఇవాళ తెలుగులో రిలీజ్ చేస్తారు. లేదా తెలుగులో అవసరం లేదనుకుంటే డైరెక్ట్గా హిందీలో ఉంచే తెలుగులో మనకి ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారు అనేటటువంటిది నాకైతే అనిపించింది అనమాట. ఫుల్ సాంగ్ కావాలంటే అడగండి, కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తా. ఆల్రెడీ కింద వీడియో ఉంది, దాంట్లో అయితే ఫుల్ సాంగ్ గురించి మీకైతే పిచ్చ క్లారిటీ ఇచ్చిన. సాంగ్ చూశాక ఒక్కటే మాట, అప్పుడెప్పుడో మన రాజమౌళి గారు అన్నాడు కదా హృతిక్ రోషన్ పనికిరాడని. ఇప్పటికి కూడా నేను అదే మాట పెడుతుంటా, హృతిక్ రోషన్ ఏమాత్రం పనికిరాడు. ఆ డ్రెస్సింగ్ స్టైల్ కైనా జస్ట్ నోట్లో సిగర్ పెట్టి అలా నడిచొచ్చిండు. ఆ స్క్రీన్ ప్రెజెన్స్కి అయితే ఆ రెండు కళ్ళు సరిపోవట్లేదు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. రాజాసాబ్ టైటిల్ సాంగ్లో, సహనా సాంగ్లో ప్రభాస్ అన్న సరిగ్గా డ్యాన్స్ వేయలేదు అని చెప్పి ఫ్యాన్స్ అందరూ కూడా నిరుత్సాహపడ్డారు. వేరే వాళ్ళు ట్రోల్ చేశారు. వాళ్ళందరికీ కూడా రాడ్డు దింపుతూ వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ డ్యాన్స్ చేసిండు. ఆ గ్రేజ్ ఏందన్న, ఆ మాస్ ఏందన్న అనేటువంటి ఫీలింగ్ అయితే నాకు మళ్ళీ కలిగింది. ముఖ్యంగా తమనన్న ఇచ్చి పడేసిండు. ఆయన కాపీ కొట్టిండా లేదా అనేటటువంటి సెకండరీ. కానీ రెబల్స్కి, ప్రభాస్ అభిమానులకు మట్టికి ఆ థియేటర్లో మంది బిర్యానీ పెట్టబోతుండే ఈ సాంగ్తో అనేటటువంటిది క్లారిటీగా కనిపిస్తుంది. ముగ్గురు హీరోయిన్స్తో కలిసి ప్రభాస్ అన్న వేసేటటువంటి ఆ స్టెప్స్కి అయితే చూడడానికి రెండు కళ్ళు చాలట్లా. ఇక బిగ్ స్క్రీన్లో ఎలా ఉంటుంది అనేటటువంటిది నాకైతే అనిపించింది. అంతా బాగానే ఉందిలే కానీ ఎక్స్పోజింగ్ కొద్దిగా ఓవర్ అయింది అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్యామిలీ సినిమా, ప్రభాస్ అన్న సినిమాలు అంటే ఫ్యామిలీస్ అందరూ కూడా ఎగబడి వస్తారు. అలాంటిది ఇక ముగ్గురు హీరోయిన్స్ పెట్టాం కదా అని చెప్పి ఓవరంగా ఎక్స్పోజింగ్ అయితే ఈ సాంగ్లో పెట్టారు. అది నాకైతే అంత అనిపించలేదు. దాని క్లారిటీగా వివరిస్తూ ఒక వీడియో చేశారు, తెలుసు కదా, కింద క్లిక్ చేయండి, ఆ వీడియో చూడండి, మీకే మంచి క్లారిటీ వస్తుంది.